అందరికి నమస్కారం. ఈరోజు కునిమల్ల వార్డులో 7వ వార్డులో రోడ్డు డ్రైన్ కు సంబంధించిన పనులు ప్రారంభోత్సవానికి మేమంతా ఇక్కడ ఉన్నాం. నాతో పాటుగా చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్ గారు ఉన్నారు, మిగతా వార్డుల్లోకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, మిగతా పార్టీల నాయకులందరూ కూడా అందరూ ఇక్కడ ఉన్నాం. 2 విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కునిమల్లలో 7వ వార్డులో ఇప్పుడు మొదలు పెట్టినటువంటి పని సిసి రోడ్డుకు సంబంధించి 8 లక్షల రూపాయలతో 125 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. అలాగే సిసి డ్రైన్ కూడా 300 mm తో 2 లక్షల రూపాయలతో 135 మీటర్ల డ్రైన్ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలిసిందే, వర్షాలు పడంగానే ఆదోని తడిచి ముద్దవుతా ఉంది. ఏ చిన్న రోడ్డు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి. దీన్ని ఒకటొకటే క్లియర్ చేసుకుంటూ రావాలి. రాత్రికి రాత్రి మార్చడం సాధ్యం కాదు. మనం చూస్తే మొన్నే రోడ్లు వేసినట్టుగా ఉంది, మళ్ళీ వర్షాలు పోగానే ఆ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నట్టుగా ఉంది. వర్షాల్లో ఈ సిమెంట్ అతుక్కోదు, లేదా తారు అతుక్కోదు, రోడ్లకి గుంతలుగా ఇంకా పెద్దవైపోతా ఉన్నాయి. వీటిని కొద్దిగా పరిష్కరించుకోవాల్సి ఉంది. వరుణదేవుడు కరుణిస్తే తప్పనిసరిగా ఇది చేసేయాలి. ఇక 2వ ఆదోని ప్రజలకు శుభవార్త, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మున్సిపాలిటీలకు వచ్చేటువంటి నిధులు విడుదలైనాయి. ఈ నెల 18వ తారీఖున సుమారుగా 5,80,00,000 రూపాయల సంబంధించినటువంటి నిధులు విడుదలైనాయి. ఈ 5,80,00,000లో 2 రకాలుగా చూస్తారు. టైడ్ గ్రాంట్ అంటారు. అంటే 3,48,00,000 రూపాయలని మంచినీళ్ల సదుపాయం, ఇంటింటి కొళాయిల కోసం నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. అలాగే 2,32,00,000 రూపాయలని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాబోయే 3 నెలల్లో ఈ 5,80,00,000 రూపాయలని ఆదోనిలో వివిధ వార్డుల్లో రోడ్లకు, డ్రైన్లకు, మంచినీళ్ల సదుపాయానికి, మరేదైనా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడానికి, వీటన్నింటికి వినియోగిస్తామని మీకు అందరికీ వినయంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సాధారణంగా వచ్చే నిధులే సార్, అందరికీ తెలిసింది. మన ఆదోనిలో ఇంత పెద్ద వర్షాలు కురిసినప్పుడు చాలా నష్టమైంది సార్ ఆదోని పట్టణంలో. అంటే దానికి సపరేట్ గా ప్రత్యేక నిధులు ఏదైనా తీసుకురావడం జరిగింది సార్? ఇప్పుడు ఇంకా వర్షాకాలం పూర్తి కాలేదు. వర్షాలు పడుతుండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన చాలా ఊర్లలో సమస్య ఉంది. రోడ్లు కొట్టుకుపోవడం, మెయిన్ రోడ్లు కొట్టుకుపోవడం, ఇళ్లు పడిపోవడం, డ్రైనేజీల సమస్య రావడం, చెరువు కట్టలు కొట్టుకుపోవడం. అంతెందుకు, ఈ రోజు పొద్దునే సిసిఐ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పత్తి తీసుకోవడానికి చేతికొచ్చిన సమయంలో ఇంకా పొలంలో ఉంది, దాన్ని తీసుకొని వచ్చి అమ్ముకోవాలి రైతు, అంతే. వెంటనే వర్షం పడడం వల్ల పూర్తిగా తడిచిపోయింది. విపరీతమైన నష్టం ఈ వర్షాల వల్ల జరుగుతా ఉంది. వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద అంచనా కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వస్తుంది. ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అంచనా వేసి దానికి మనము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది తప్ప ఈ పరిణామాలు వర్షాలు పడుతూ ఉన్న సందర్భంలో చేయడం సాధ్యం కాదు. ఆ విధమైనటువంటి లెక్క ఇంకా పని మొదలు పెట్టలేదు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత, ఎందుకంటే ఈ రోజు రేపట్లో కూడా, ఈ రోజు కూడా చూడండి ఎలా వర్షం పడుతుందా అన్నట్టుగా ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా తుఫాను ప్రభావం రాయలసీమ అంతా ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. తప్పనిసరిగా ఈ వర్షంతో నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సాయం చేయాల్సి ఉంది. ఆ పని వర్షాలు తగ్గిన తర్వాత మొదలు పెడతారు. ఓం తత్సవితుర్వా
అమ్మవారు అమ్మవారు మల్లిక రాతల్లి జై వసుంధరా తల్లికి జై తాతా పురస్తాద్యం ఫోటో షాపింగ్ మాల్